ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 4:27, 27, 28 కలిసి ఉంది. కానీ ఆ స్టార్టింగ్ వర్డ్ చదవండి. ఇక్కడ ఏముంది? అపవాదికి ఏం కావద్దు, చోటు ఇయ్యకుడి. ఏంటంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. మనం ఏం చేస్తున్నాం, ఏం వాక్యం చూస్తున్నామంటే అపవాదికి చోటు ఇవ్వటం ఎలాగా అంటే, ఎందుకు అపవాదికి చోటు ఇస్తారు, అపవాదికి చోటు ఇవ్వటం వల్ల సాతాను ఎలా పనిచేస్తారు, అది ఇప్పుడు నేను చెప్పాను. అపవాదికి చోటు ఇవ్వటం మనకి ఇక్కడ ఏమంట, ఆపర్చునిటీ ఇవ్వటం అన్నమాట. అంటే డెవిల్ ఆపర్చునిటీ, అంటే ఈవిల్ స్పిరిట్స్కి ఆపర్చునిటీ ఇవ్వటం అంటే అవకాశాన్ని ఇవ్వటం. చోటు ఇవ్వటం అంటే అవకాశాన్ని ఇవ్వటం, అది పనిచేయడానికి అవకాశం ఇవ్వటం, అది పనిచేయడానికి దానికి ద్వారం తెరిచి వెల్కమ్ పలికినట్టుంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వకుండా ఏం కావాలి, దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తిలో అపవాది పని చేయకుండా ఉండటానికి దేవుడు ఎల్లకాలం ఆపుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు ఆపినా అపవాదికి చోటు దొరకలేదు కాబట్టి నువ్వేంటో నీ కథ ఏంటో తెలియదు. అందుకే అపవాదికి ఏం చేస్తాడు, పని చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అపవాదిని వదిలేస్తాడు, చేసుకుని నువ్వేం చేసుకుంటావు. ఒకవేళ ఆ ఫలానా పర్సన్లో సిన్సియారిటీ ఉండి, యథార్థత ఉండి, లేదా నిజాయితీ ఉండి వాళ్ళు ఏం చేస్తారు, అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటు ఇవ్వాలనుకుంటే అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకునే అంటే లేదు, వాళ్ళు నా సహాయం కోరుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి సహాయం చేస్తానని దేవుడు సాతాన్ని పక్కకి నెట్టి ఏం చేస్తాడు, వారి జీవితంలో జోక్యం చేసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరికి ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఎవరికి అవకాశాన్ని ఇస్తున్నాం, దేవుడు అవకాశం ఎందుకు ఇస్తున్నా, మనం దేవునికి ఏమి ఇస్తాం, చోటు ఇస్తామేమో అని దేవుడు అవకాశం ఇస్తాం. బలవంతం చేయాలంటే దేవుడు చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చి కూర్చోగానే సాతాన్ని ఏం చేయొచ్చు, అసలు దరిదాపులో కూడా రాకుండా వదిలేయచ్చు, దూరం పెట్టేయచ్చు. కానీ అలా పెట్టిన ప్రయోజనం ఏముంది, కొంచెం బయటికి వెళ్తే మళ్ళీ దానికే కదా అవకాశాన్ని ఇచ్చేది. అట్లాగా సాతాను ఎంత బలంగా పనిచేసినా, దుష్టాత్మలు ఎంత బలంగా పనిచేసినా, పాపపు క్రియలకు సంబంధించిన ఒత్తిళ్ళు ఎంత బలంగా వచ్చినా, నీవు పాపానికి చోటిస్తున్నావా, అపవాదికి చోటిస్తున్నావా, లోకానికి చోటిస్తున్నావా అంటే దేనికి నువ్వు చోటు ఇవ్వాలనుకుంటున్నావు, అది మ్యాటర్. నువ్వు దేనికి చోటు ఇవ్వాలనుకుంటున్నావు అనేది ఏమవుతుంది, ఎప్పుడు తెలుస్తుంది, ఆ వచ్చే ఆ ప్రెషర్ని బట్టి, ఆ ఒత్తిడిని బట్టి తెలుస్తుంది. ఆ ప్రెషర్ ఎక్కువైనా కొద్ది నువ్వు దానికి చోటు ఇచ్చినావు అనుకో, అర్థం ఏంటిది, నువ్వు దానికి చోటు ఇవ్వాలనుకుంటున్నావు. కాకపోతే ఒత్తిడి రాలేదు కాబట్టి, అవకాశం రాలేదు కాబట్టి, లేకపోతే అక్కడున్న పరిస్థితి ఇలా అనుకూలించలేదు కాబట్టి ఇవ్వలేదు. అందుకే ఈరోజు అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అవకాశము దొరకటంతోనే వీళ్ళు ఏం చేస్తారు, అసలు రంగు బయట. అందుకే దేవుడు ఏం చేస్తాడు, సాతాన్ని కుల్లా వదిలేచ్చు, దురాత్మ శక్తులను కుల్లా వదిలేచాడు. ఏ శక్తులు ఎప్పుడైనా అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, దుష్టాత్మను బంధిస్తాడు. దేవుని సేవకుల ద్వారా దుష్టాత్మను బంధిస్తాడు. అప్పుడు అది కూడా మనం చూస్తే మానవునికి అంటే మానవుడు ఎదుర్కోలేని కొన్ని దుష్టాత్మలు చాలా మోస్ట్ పవర్ఫుల్ ఉంటాయి. వాటిని దేవుడు ఆల్రెడీ కొన్ని బంధించి పెట్టాడు. చూడండి, దానికి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి చూస్తే యూదా పత్రిక 6వ వచనం, ఒకటే చాప్టర్ ఉంది, 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును ఉంచుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను రాజుల జరిగిన తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి ఏమంటే ఈ హ్యాస్ కెప్ట్ ఇన్ ఎటర్నల్ చైన్స్. ఏమంట ఎటర్నల్ చైన్స్ అందర్. ఏమంటే ఇక్కడ ఏముందంటే డార్క్నెస్ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఇక్కడ అంటే ఒక నిత్య పాశం, అంటే పాశం అంటే తాళ్ళు మనం అనవచ్చు, కానీ ఇక్కడ ఏముంది ఎటర్నల్ చైన్స్ అంటే శాశ్వతంగా ఎన్నడూ తెంపుకోలేని, సాతాను ఏవైతే శక్తులు ఉన్నాయో అవి ఎన్నడూ తెంపుకోలేని చైన్స్ అన్నట్టు. అవి నరకంలో లేవు. ఇప్పుడు
అవి ఎక్కడున్నాయంట? కింద ఎక్కడున్నాయి? థిక్ గ్లూమ్ ఆఫ్ అట్టర్. చూడండి ఒకసారి మళ్ళీ అదే 6:4. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరిగే తీర్పు వరకు కటిక చీకటిలో ఏం చేశారంట? నిత్య పాశముతో ఆయన బంధించి భద్రపరుస్తుంది. నిత్య పాశంతో బంధించి ఏం చేశాడు? భద్రం చేశాడు. అండర్ డార్క్నెస్ ఏంటంట? అండర్ డార్క్నెస్ అంటే ఇక్కడ ఇదొక ప్లేస్ ఎక్కడుందో మనకేం కాదు, పూర్తిగా మనకు తెలియదు. ఉంటే భూమి కింది భాగంలో ఉండొచ్చు, భూమి కింది భాగంలో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏముందంటే ఒక డార్కెస్ట్ ప్లేస్, అంటే చాలా కటిక చీకటి. అందుకే అక్కడ ఏముంది? బ్లాక్నెస్ అని ఉంది, లేకపోతే ఇక్కడ ఏమన్నది? కటిక చీకటి అని రాస్తుంది. అంట చీకటి కంటే ఇంకా ప్రమాదకరమైన చీకటి, కటిక చీకటి. ఆ చీకట్లో ఎవరిని బంధించి పెట్టాడు దేవుడు? అనా ప్రధానత్వాన్ని నిలుపుకొని కొంతమందిని ఏం చేశాడు అన్నా? లూసిఫర్ ఉన్నాడు. లూసిఫర్ కింద ఏమున్నాయి? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ఇట్లా చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు ఒక సిస్టమ్ అనేది పెట్టుకున్నారు. అది కూడా దేవుడి నుంచి నేర్చుకొని ఏదో కాపీ కొట్టుకొని చేసుకునేవాడిని. అయితే ఇప్పుడు ఈ డార్కెస్ట్ ప్లేస్లో, చాలా కటిక చీకట్లో నిత్యపాశం అంటే ఎన్నడూ తెంపుకోలేని చైన్లతో ఏం చేశాడు? దేవుడు వారిని బంధించి ఉంచాడు. ఆ ప్లేస్ ఎక్కడ అనేది మనకేం కాదు, అందాజగా మనం ఏం కావచ్చు? ఎక్కడ? భూమి కింది భాగంలో ఉండవచ్చు. ఉంటే ఎక్కడ ఉండొచ్చు? భూమి కింది భాగంలో ఉండే. ఎందుకంటే పాతాళం కూడా కిందనే ఉండేది, పాతాళం అనేది కిందనే ఉంది. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఈ పరదేశు కూడా కింద, భూమి కింది భాగంలో ఉండేది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత పైకి మూడో ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అది రెండవ విషయం. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి యొక్క ఎక్కడుంది? కింది భాగములో ఎక్కడో ఒక చోట ఒక థిక్ ఏముంది? చాలా డార్క్ అన్నట్టు, కటిక చీకటి అన్నట్టు. అంత కటిక చీకట్లో ఈ శక్తులు ఏం చేశారు? అందుకే ఇక్కడ ఏమంట? ఏంజల్స్ ఏముంది? ఏంజల్స్ అని ఉంది. చూడండి ఇక్కడ ఏముంది? ఏమని రాస్తుంది? ఏముంది? దేవదూత అని రాదు, దేవదూత అని లేదు. ఏముంది? దేవదూతలు. అంటే దేవదూతల్లో నుండి స్పెసిఫిక్గా దేవుడు కొన్ని శక్తులను ఏం చేశాడు అంటే, కొన్ని దూతల్ని అపవిత్రమైపోయి అవి కూడా ఎవరితో ఏకీభవించాయి? లూసిఫర్తో ఏకీభవించి లూసిఫరు చెప్పిన ఆలోచన మేరకు సాతాను ఏం చేశాడు? సాతాను తెచ్చిన ఆలోచన మేరకు లూసిఫర్ చోటిచ్చాడు. లూసిఫరు తీసుకొచ్చిన ఆలోచనకు ఎవరు సహకరించారు? కింద ఉన్నటువంటి మూడవ భాగమైన ప్రధానులు, అధికారులు, ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏకీభవించుతున్నారు. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? అందులో ఇప్పుడు ఎవరైతే లూసిఫర్తో పాటు చెడిపోయారో, పాపములో పడిపోయి సాతాను వశంలోకి వెళ్ళిపోయారు, వారిలో నుంచి దేవుడు ఏం చేశాడు? ఆ దూతలన్నింటిలో ఎవరైతే చాలా ప్రమాదకరమైన దూతలు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ? కటిక చీకట్లో నిత్య పాశం అంటే ఏంటంట? ఇటర్నల్ చైన్స్తో బంధించి పెట్టించాడు. ఎందుకు అంటే అదేం కాదు, మానవులు ఏం కాకపోవచ్చు, వాటిని ఎదుర్కోలేకపోవచ్చు, లేదా ఎదుర్కొనే అవసరం లేకపోవచ్చు. ఏదో మొత్తానికైతే వాటితో మనకు అవసరం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసి కటిక చీకట్లో బంధించి పెట్టాడు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, సాతాను శక్తుల్ని, అంటే సాతాను కానీ, లూసిఫర్ కానీ, దురాత్మ శక్తులు ఏవైతున్నాయో వాటిని దేవుడు ఫ్రీగా వదిలేసాడు. తిరుగు. అందుకే మనం అక్కడ కూడా యోబు గ్రంథంలో కొన్ని చూస్తే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూలోకంలో ఏం చేస్తాను? ఇటు అటు సంచరిస్తూ వచ్చాను. సాతాను వదిలేసాడు. దేవుడు సాతాను ఏం చేశాడు? వదిలేసాడు. తిరుగు, నువ్వెవరి దగ్గరికి పోతావు పో,
ఎవరిని ఏ విధంగా రేపుతావు రేపు, ఎవరిని ఏ విధంగా శోధిస్తావు శోధించు, ఎవరిని ఏ విధంగా చెయ్యి. నువ్వు నీకు నచ్చింది నువ్వేం చేయగలుగుతావు చెయ్యి. ఎందుకు దేవుడు ఆ పని చేశాడు? కావాలంటే దేవుడు సాతాన్ని కంట్రోల్ చేయలేడా? సాతాన్ని ఏం చేయలేడు, ఏం కావచ్చు. అసలు సాతాను శక్తులే లేకుండా చేసేయచ్చు. ఇప్పుడు కొన్ని దూతలను కటిక చీకట్లో బంధించినట్టుగా ఇప్పుడు తిరుగుతున్నటువంటి సాతాను కానీ, లూసిఫర్ కానీ, ఇంకా దెయ్యాలు, దుష్టాత్మలు ఏవైతున్నాయి వాటన్నిటిని బంధించి ఒక మూలకు పడేయడం పెద్ద విషయమేమి కాదు. దేవుడికి పెద్ద విషయం కాదు. కానీ దేవుడు ఎందుకు ఆ పని చేయటం లేదు? ఎందుకు వదిలేశాడు? ఎందుకు అంటే మానవుడు ఎవరికి చోటేయాలనుకుంటున్నాడు? మానవుడు ఎవరికి చోటేయాలనుకుంటున్నాడు? చీకటిగా, వెలుగుగా, దేవునిగా, దెయ్యానిగా, పాపనిగా, పరిశుద్ధతగా. మానవుడు నిర్ణయించుకోండి. ఇప్పుడు నీకు దేవుడు ఉన్నాడు, ఇటు దెయ్యం ఉంది, ఇటు మంచి ఉంది, ఇటు చెడు ఉంది, ఇటు వెలుగు ఉంది, ఇటు చీకటి ఉంది, ఇటు కీడు ఉంది, ఇటు మేలు ఉంది. నువ్వు దేన్ని ఎంచుకుంటావు? ఎంచుకో. నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి నీ జీవిత విధానం ఉంటుంది, నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి నీ జీవిత అంతం ఉంటుంది. అందుకే చాలామంది ఏం చేస్తారు, అవకాశం దొరికింది కదా, ఫ్రీడమ్ ఉంది కదా అని ఏం చేస్తారు? సాతానికి చోటిస్తారు, తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటారు, తప్పుడు క్రియలకు చోటిస్తారు. అందుకే చాలామందితో సమస్య ఏంటంటే, అందుకే దేవుడు ఏం చేస్తున్నారు, ఈ భూమి మీద ఏం చేస్తారు, సాతాన్ని ఎందుకు సృష్టించాడు? కొంతమంది రకరకాలుగా అడుగుతూ అంటారు. వాళ్ళందరికీ జవాబులు చెప్పడానికి మంచిగా ఉంది వాక్యం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వదిలేసాడు. సాతాను వదిలేసి తిరుగు, నువ్వెంత తిరుగుతావు. ఎక్కడికైనా పోయే అవకాశాన్ని ఎవరికి ఇచ్చిండు? దేవుడు స్వేచ్ఛను ఎవరికి ఇచ్చిండు? సాతాను శక్తులకు ఇచ్చిండు. పరలోకానికి ఒక్కటి పోలేదు. పరలోకానికి అంటే అక్కడి దేవుని మనుషులు దేవుని సింహాసనం ఎదుటికి పోవడానికి సాతానికి మాత్రమే ఏముంది? అనుమతి ఉంటుంది. సాతానికి మాత్రమే. లూసిఫరు ఇంకా మిగతా కింద ఉన్న శక్తులు ఏవి కూడా ఏం కాలేదు. దేవుని దగ్గరికి పోవడానికి ఏముండదు, అనుమతి లేదు. సాతానికి ఒక్కదానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. అది కూడా దేవుని చూడటానికి కాదు. దేవుడు ఒకవేళ అవసరం ఉంటే లేదా అవసరాన్ని బట్టి దాన్ని పిలిస్తే పోతుంది, మాట్లాడుతుంది, వస్తుంది. అంతే. ఓ రోజు ఇట్లాగే జమ్మూలో పోరాటం జరుగుతూ ఉంటే ఓ రోజు పెద్ద సాతాను వచ్చింది. చాలా పెద్ద, అంటే అవ్వను శోధించిన సాతాను వచ్చింది. సాతాను వచ్చిన తర్వాత దాన్ని వెంటనే బంధించేసి పెట్టేసి అంటే ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు బంధించి పెట్టిన తర్వాత కొద్దిసేపు అయినాక దేవుడు ఏమన్నాడంటే దాన్ని విడిచిపెట్టేసేయాలి, వెళ్ళిపోవాలి. దాన్ని వదిలేయమన్నా. బంధించి పెట్టడానికి ఏం కాదు, దేవుడు అనుమతి ఇవ్వలేదు, వదిలేదాన్ని. అప్పుడు పాస్టర్ ఏమన్నాడంటే, సరే నేను ఏం చేస్తాను, దేవుడు వదిలేయమంటున్నాడు కాబట్టి. అప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే సాతానికి భూమి మీద చాలా పని ఉంది. అదేం చేస్తే ఒక చోటు ఉండదంట, అక్కడ తిరిగి చాలా మెయింటెనెన్స్ చేస్తుంది. ఎందుకంటే దాని రాజ్యం నడవాలంటే చాలా ఏం కావాలి, మనం పడిన దానికంటే సాతాను రాజ్యాన్ని నిలుపుకోవడానికి అది పడే ప్రయాసం చాలా కష్టపడుతుంది, మామూలు విషయం కాదు. కాబట్టి అంటే అట్లా సాతానికి ఏం చేసిండు? దేవుడు స్వేచ్ఛనిచ్చిండు. తిరుగు నువ్వు ఎక్కడికి తిరుగుతావు? ఎవరిని ఏం చేస్తావు? చేయిపో. ఎందుకు స్వేచ్ఛనిచ్చాడు? దేవుడు కంట్రోల్ చేయలేకనా? లేకపోతే దేవుడు ఆపలేకనా? ఒక మాట చెప్తే అది అక్కడనే ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఒక్క మాట చెప్తే అది అక్కడనే ఆగిపోతుంది. అంత అధికారం దేవునికి ఉంది. ఆ దేవుడు ఏం చేశాడు? ఎందుకు వదిలేశాడు? కాబట్టి ఇదంతా కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చేతబడి శక్తులు పనిచేస్తున్నాయి, లేకపోతే ఏదన్నా అది ఏ శక్తులైనా పనిచేస్తాయి. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు గారు అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పేశాను. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. లూసిఫర్తో పాటు పడిపోయినటువంటి దేవదూతల గురించి నేను చెప్తున్నాను. ఆ దేవదూతల సమూహం ఏమైపోయింది? అపవిత్రమైపోయాయి, దుష్టాత్మలు అయిపోయాయి. పవిత్రమైన ఆత్మలు ఏమైపోయాయి? దుష్టాత్మలుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ దుష్టాత్మలు ఏం చేస్తున్నాయి? లోకంలో సంచరిస్తున్నాయి.
ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ. అయితే ఇప్పుడు ఈ లోకంలో సంచరించి ఏం చేస్తున్నాయి? చాలా మనుషులందరినీ ఏం చేయాలి? తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఎందుకు దేవుడు ఇదంతా ఎందుకు? ఇంకా దేవుడు ఎంతకాలం వీటికి అనుమతిస్తాడు? ఎంతకాలం దేవుడు వీటికి అనుమతిస్తాడు? ఎల్లకాలం అయితే అనుమతించాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, మనుషుల ఆత్మలను దేవుడు ముందుగా సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఒక కోటి ఆత్మలు సృష్టించాడు అనుకున్నాను. 1 కోటి ఆత్మలు సృష్టించిన తర్వాత ఆ కోటి ఆత్మలు ఏం కావాలి? శరీరంలోకి రావాలి. వాళ్ళకిచ్చిన ఆయుష్కాలం మేరకి భూమి మీద బతకాలి. బతికినప్పుడు సాతాను వస్తాడు, లోకం వస్తుంది, పాపం వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ బతికిన కాలంలో వీళ్ళు దేవునికి చోటిస్తారా, దెయ్యానికి చోటిస్తారా, పాపానిగా పరిశుద్ధతగా? అది వాళ్ళ నిర్ణయం మీద. ఎందుకంటే ఫ్రీ విల్ ఇచ్చాడు కదా, వాళ్ళ నిర్ణయం మీద. లేదు నాకు దేవుడే కావాలని వాళ్ళు బతికిన కాలంలో నిశ్చయించుకొని నిజాయితీగా దేవుని కోసం బతికితే వాళ్ళొక వైపు వెళ్ళిపోతారు. లేదు నాకేం కావాలి, విచ్చలవిడితనం కావాలి, నాకు నచ్చినట్టు యాదెచ్చగా నేను బతుకుతాను, భయంకరమైన పాపపు జీవితాన్ని బతుకుతానంటే వాళ్ళు ఏమైపోతారు? ఈ యొక్క ఏం కావాలి? ఇది చేయటానికి దేవుడు ఏం చేస్తున్న అవకాశం? దేవుడు ఆత్మను సృష్టించాడు. వాళ్ళకు ఏం కావాలి? తల్లి గర్భంలో ఒక రూపాన్ని, అంటే శరీరాన్ని దాల్చుకోవడానికి, ప్రాణం ఇది రావడానికి ఒక సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు సిస్టమ్ పెట్టిందంతా దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? వీళ్ళను భూమి మీదకి రానిచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన, మానవుడు చేయాల్సింది ఏంటిది? మానవునికి ఏముంది? ఫ్రీ విల్ ఉంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని సాతానికి చోటు ఇవ్వటమా, పాపానికి చోటు ఇవ్వటమా, లేదా లోకానికి చోటు ఇవ్వటమా, విచ్చలు పెడతానమా, అసలు ఏంటి అనేది ఆయన నిర్ణయించుకోవాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? సువార్త వినిపించడానికి, వాక్యం వినిపించడానికి. అందుకే దేవుడు ఏం చేశాడు? సువార్త చెప్పడానికి సేవకుల్ని, ఇదే మనుషుల్లో నుండి కొంతమందిని ఏర్పరచుకొని సేవకుల్ని ఏం చేశాడు? ఇదే మనుషుల్లో నుండి కొంతమందిని ఏర్పరచుకొని ఏం చేశాడు? సేవ చేయడానికి కొంతమందిని నియమించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? దేవుడు మీకు కూడా ఏమి ఇస్తున్నాడు? దేన్ని ఎన్నుకునే అవకాశం. బలవంతమేమీ లేదు. నేను పాపంలో బతుకుతాను, నాకు సాతాను దెయ్యాలు ఉన్నా పర్వాలేదు. అందుకే చాలామంది దెయ్యాలు ఉన్నా కూడా లేనట్టుగా బతికేద్దాం అనుకుంటారు. ఓకే, దేవుడు వాళ్ళని వదిలేస్తాడు. ఎందుకంటే నీకు దెయ్యాలే కావాలనుకుంటే, ఒకవేళ నీకు పాప జీవితమే కావాలనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. ఎందుకంటే దేవుడు బలవంతం చేసేది ఏమీ లేదు. అదే కావాలి కదా దేవునికి. నువ్వు ఏది ఎన్నుకుంటావు అనేది కావాలి. నీకు ఏది కావాలి అనేదే కావాలి. అదే ముఖ్యం. ఏం అల్లాటప్ప జీవితం అంటే ఇది అల్లాటప్ప కాదు. పైన దేవుడు చూస్తున్నాడు. పైన వీళ్ళేంది, దేన్ని వెతుకుతారు, దేన్ని కోరుతారు, దేనికోసం వీళ్ళు మూల్యం చెల్లిస్తారు, ఇది కావాలి దేవునికి. ఇప్పుడు ఇంకా 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 ఇలాగే వస్తుందని కాదు. 1 కోటి మందిని దేవుడు సృష్టిస్తే, 1 కోటి ఆత్మలను దేవుడు సృష్టిస్తే ఏది ఎన్నుకుంటావు అనేది దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? సాతానికి చోటు ఇవ్వకుడి. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఎందుకంటే మొదట నువ్వేం చేసావు? వాళ్ళ విశ్వాసులు మొదట నాకు ఈ సాతాను వద్దు, సాతాను క్రియలు వద్దు, నాకు ఈ పాపం వద్దు, పలంది వద్దు అనేసి దేవుని కోరి వచ్చావు. దేవుని కోరి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి సాతానికి చోటు ఇస్తే ఇంకా వచ్చి ఏం ప్రయోజనం? మళ్ళీ అట్టే పోయినట్టే కదా. మళ్ళీ కడిగిన పంది మళ్ళీ పోయి బురదలో దొరికినట్టే కదా. అందుకే సాతానికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. అందుకే దేవుడు మానవునికి ఏమిస్తున్నాడు? ప్రధానమంత్రి నుంచి, ముఖ్యమంత్రి నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీల నుంచి, ఒక్కొక్కరు ధనవంతుల నుంచి, దరిద్రుల నుంచి, స్త్రీల నుంచి, పురుషుల నుంచి, పెద్దలు చిన్నలు అందరి నుంచి, కులం మతం ఏ భేదం లేకుండా ప్రతి మానవునికి ఏమిస్తున్నారు? అవకాశం. దేన్ని ఎన్నుకునే అవకాశం. ఎవరికి అవకాశమే? అలా నేను దేవునికి ఇస్తాను. నా జీవితంలో దేవునికి, ఎందుకంటే ఆయనే నా సృష్టికర్త, ఆయనే నన్ను సృష్టించి ఉన్నారు. కాబట్టి నా సృష్టికర్త ఆయనే, నా రక్షణకర్త ఆయనే, నా నేను చేసిన పాపానికి ప్రతిగా ఆయన మరణించాడు. కాబట్టి నేను ఆయనకు చోటిస్తాను అని ఒక మానవుడు నిర్ణయించుకొని దేవునికి చోటిచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమైతాడు? దేవుని మార్గంలో ముందుకు ఫలిస్తూ ముందుకు సాగలుగుతాడు.